వెల్కమ్ టు సినీ రంగం. ఒకప్పుడు వరుసగా 10 ఫ్లాపులు కొట్టి కూడా ఇండస్ట్రీలో తలెత్తి నిలిచిన హీరో నితిన్ ఇప్పుడు మళ్ళీ అదే ట్రాక్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈసారి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో రామ్, టక్కరి, విక్టరీ, ద్రోణ ఇలా ఎన్ని ఫ్లాపులు వచ్చినా థియేటర్లలో ఒక్కటే ఆశ, కనీసం 10 రోజుల రన్ ఉండేది. ఫ్లాప్ అయినా ఓపికతో నితిన్కి ఛాన్స్ ఇచ్చారు ఆడియన్స్. అలాగే థియేటర్లకి అప్పట్లో ఓ రొటీన్ ఫ్లో ఉండేది. కానీ ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలకే 2వ వారానికి షో కట్టేస్తున్నారు. ఫ్లాప్ అయితే ఫస్ట్ వీకెండ్కే గేమ్ ఓవర్. ఇప్పటికే మాచల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మెన్, రాబిన్హుడ్ ఇలా వరుసగా 3 పెద్ద ఫెయిల్యూర్స్ నితిన్ ఖాతాలో పడటంతో పాటు థియేట్రికల్ మార్కెట్ కూడా దెబ్బతింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా సంబంధాల మీదే నడుస్తున్నాయట. అంతేకాదు తాజాగా వచ్చిన తమ్ముడు కూడా చాలా చీప్ రేట్కే క్లోజ్ అయిందన్నది ఇండస్ట్రీ టాక్. ఒకప్పటి నితిన్ అంటే ఒక ఫైటర్, ఎంతటి ఫెయిల్యూర్స్ వచ్చినా ఇండస్ట్రీని వదలకుండా నిలబడ్డాడు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ రెసిలియన్స్ తో బతకటం అంత తేలిక కాదు. నిర్మాతలు కూడా ఇప్పుడు హీరోలపై పెట్టుబడి పెట్టడానికి చాలా వెనకాడుతున్నారు. దానికి తోడు చిన్న హీరోల సినిమాలు కనిపించడం లేదంటేనే అక్కడ మొత్తం సీన్ చెక్. మిడిల్ రేంజ్ హీరోల్లో ఇప్పుడిక కేవలం 2-3కే సరైన మార్కెట్ ఉంది. నితిన్ ఈ లిస్ట్లో ఉండాలంటే ఇక ప్రతడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సిన టైం వచ్చేసింది. మరి నితిన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడా? ఫ్లాప్ల నుంచి ఈసారి బయటపడగలడా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.